ఈ సమయాన ప్రభుని పాట పాడేదా సుధలు చిందువా నామమును భువిని నేను చాటెదా మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడేదా సుధలు చిందువా నామమును భువిని నేను చాటెదా ఎంత ఘోర పాపులునైనా మార్చివేయును ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును ఎంత ఘోర పాపులునైనా మార్చివేయును ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును యేసు కరుణ వాక్కులే ప్రేమ పూరితం యేసు కరుణ వాక్కులే ప్రేమ పూరితం మధురమైన ఈ సమయాన యేసు పాట పాడేదా సుధలు చిందువా నామమును భువికి నేను చాటెదా మధురమైన ఈ సమయాన యేసు పాట పాడేదా సుధలు చిందువా నామమును భువిని నేను చాటెదా హల్లెలూయా Thank you.
ప్రభావం పొందుకోమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మహిమ కలుగుగాక. చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మనల్ని ప్రేమించి 15వ దినంలోకి దేవుడు మనల్ని నడిపించినందుకు దేవునికి మనం ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ మీ బైబిల్ తీసి చూడండి. అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై ఉండి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడని సిద్ధము చేశాను. అందువల్ల అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. చాలండి. మనం నేర్చుకుంటున్న అంశం పేరేంటంటే విశ్వాసి నీ బాధ్యతను గుర్తించు. మన యొక్క బాధ్యత ఏమిటి అంటే మన కుటుంబం రక్షణ కొరకు మనం ప్రయాసపడాలి. ఎందుకంటే కుటుంబం అనేది తరతరాలుగా ఉండబోతుంది కనుక కుటుంబ రక్షణ కొరకు మొదటిగా మనం ప్రయాసపడాలి. విశ్వాసగా ఈ యొక్క బాధ్యతను మనం గుర్తెరగాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం. గత రాత్రి రాహాబు యొక్క కుటుంబము ఏ రీతిగా తన యొక్క రక్షణలోనికి నడిపించిందో, మరి నశించిపోకుండా ఎరుకో పట్టణంలో నుండి తన కుటుంబాన్ని ఏ రీతిగా రక్షించిందో మనం నేర్చుకొని ఉన్నాం. ఈ దినము నోవాహు గురించిన వర్తమానాన్ని మనం నేర్చుకోబోతున్నాం. నోవాహు గురించిన ఈ వర్తమానంలో 11వ అధ్యాయం 7వ వచనంలో విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి అని 11వ అధ్యాయం 6వ వచనంలో 7వ వచనంలో రాయబడిన మాట. నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడినాడు. నోవాహు గురించి మనం ఆది కాండంలోనికి వెళ్ళినట్లయితే చూడండి. ఆది కాండము 7వ అధ్యాయంలో అక్కడ మనం చూడవచ్చు నోవాహు గురించి. ఆది కాండము 7వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చదువుతున్నాను. యెహోవా ఈ తరము వల్ల నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ కుటుంబం వారును ఓడలో ప్రవేశించుడి. అట్లనే ఆది కాండము 6వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదురు, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడళ్లను ఆ ఓడలో ప్రవేశింపవలెను. ఎందుకు ప్రవేశింపాలో 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇదిగో నేనే జీవవాయు గల సమస్త శరీరం ఆకాశం కింద ఉండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున సమస్తము చనిపోవును. జల ప్రవాహము రప్పించుచున్నాను భూమి మీద, సమస్త శరీరులు చనిపోవును అని దేవుడు నోవాహుతో చెప్పడం జరిగింది. దేవుని వాక్యాన్ని మనసు పెట్టి విందాం. దేవుడు నోవాహుతో ఏం చెప్పాడంటే జల ప్రవాహము రాబోతున్నది, జల ప్రళయం రాబోతున్నది. నీవును నీ కుమారులను సిద్ధపడి ఓడలోనికి రావాలి, నీ కుటుంబం కొరకు ఓడను సిద్ధపరచుకోమని దేవుడు నోవాహుతో చెప్పాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే జల ప్రళయము అనేది అప్పటి వరకు మరి నోవాహు కానీ అతని కుమారులు కానీ చూడలేదు. అప్పటి వరకు భయంకరమైన వర్షము అనేది నోవాహుకు తెలీదు. ఎందుకు తెలియదంటే మనం ఆ వాక్య భాగాన్ని కూడా చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఆది కాండము 2వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆవిరి భూమి మీద నుండి 5వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. అది వరకు పొలమందరి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందరి ఏ చెట్టుయు మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. 6వ వచనాన్ని చదువుతున్నాను. అయితే ఆవిరి భూమి మీద నుండి లేచి నేల అంతయు తడిపెను.
అప్పటి వరకు భూమి మీద వర్షం అనేది తెలీదు అక్కడున్న ప్రజలకి. నోవాహు యొక్క కుమారులకు కానీ నోవాహు కానీ వర్షం అంటే ఏంటో తెలీదు. భూమి మీద నుండి ఆవిరి పైకి లేచి అక్కడున్న చెట్లంతటినీ తడుపుతూ ఉండట కారణం చేత భూమిలో కొంచెము ఫలము గల చెట్లు కనిపిస్తున్నాయి, కానీ వర్షం అనేది తెలియదు. కానీ దేవుడు ఏం చెప్పాడు నోవాహుతో, పెద్ద మహావర్షము రాబోతున్నది, నీవును నీ కుటుంబం సిద్ధపడాలని చెప్పాడు. ఇది నమ్మడానికి సాధ్యమేనా? అది వరకు చూడని సంగతుల గురించి హెచ్చరింపబడి, అది వరకు చూడని సంగతి ఏమిటంటే పెద్ద వర్షం రాబోతున్నది, ఇది అది వరకు చూడలేదు. కానీ దేవుడు ఏం చెప్పాడు? మహావర్షం రాబోతున్నది, కానీ అది ఎటువంటి వర్షం అంట? సమస్త శరీరం చనిపోతారు, సమస్త శరీరులు నాశనం అయిపోతారు ఆ వర్షం వల్ల. మరి సమస్త శరీరాన్ని తెలుసుకొని కారణం చేత ఆ జల ప్రవాహం చేత వారు నశించిపోతారు అని దేవుడు నోవాహుని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇది ఎలా నమ్మాలి? చూడలేదు వర్షం అంటే ఏంటో తెలీదు. చెప్పని విషయాన్ని ఎలా నమ్మాలి? చూడని విషయాన్ని ఎలా నమ్మాలి? ఇది సాధ్యమయ్యే విషయమేనా? ఏంటి ప్రభువా, చూడని విషయాన్ని నేను ఎలా నా పిల్లలకి నేను చెప్పాలి? ఒక ఓడని సిద్ధపరచుకోమంటున్నావు. ఆ ఓడని సిద్ధపరచుకోవడానికి సరే నేను నమ్ముతాను, నేను చెప్పిన మాట నేను నమ్ముతానయ్యా. మరి నీవును నీ కుమారులను నీ కుటుంబాన్ని కూడా నువ్వు సిద్ధపరచాలి అంటున్నాను. ఆ విషయాల గురించి ఆ విషయం నాకే అర్థం కాదు. నేనే వర్షాలు చూడలేదని మరి అనాలోచనగా అమాయకంగా ఉంటే నా పిల్లలు కూడా నేను ఎలా సిద్ధపరచాలయ్యా? నేను ఎలా మరి వారిని నమ్మేటట్లుగా నేను ప్రయత్నించాలి? దేవుని వాక్యంలో చెప్పబడుతున్న మాట చదువుకుని ఉన్నాం కదా, 11వ అధ్యాయం 6వ వచనంలో, అది వారికి చూడని సంగతిని గురించి నోవాహు దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. ఖచ్చితంగా నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా నోవాహు? నీవును నీ కుటుంబం కొరకు ఓడ సిద్ధం చేసుకోవాలి. భూమి మీద మహావర్షం రాబోతున్నది. ఆ వర్షం నుండి నీ కుటుంబాన్ని నేను తప్పించాలనుకుంటున్నాను. ఆ వర్షంలో పడి నీవు నీ కుటుంబం నాశనం అవ్వకుండా, నశించిపోకుండా, చనిపోకుండా నీ కుటుంబాన్ని నేను కాపాడాలనుకుంటున్నాను. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే ఒక పెద్ద ఓడని నిర్మించాలి, ఒక పెద్ద ఓడను కట్టుకోవాలి. ఎలా విన్నాడండి నోవాహు? ఎలా సాధ్యమైంది ఇది నోవాహుకి? ఎలా ఆ ఓడని సిద్ధపరచడానికి తన మనసుని సిద్ధపరచుకోవాలి ముందు, అవునంటారా? ఆ ఓడని సిద్ధపరచాలంటే ముందు ఏం చేయాలి నోవాహు? తన మనసుని సిద్ధపరచుకోవాలి. మన మనసు తొందరగా లోబడిద్ది అంటారు ఒక పనికి. ఒక పక్క ఏమో చేద్దాం అంటది, ఒక పక్క ఎందుకులే అంటది. నిజమేనా అంటది, అవునా అంటది. మన మనసే ఒక విషయాన్ని, చూడని విషయాన్ని నమ్మాలంటే మన మనసుని చాలా సౌదాయించుకోవాలి, మన మనసుని చాలా లోపరుచుకోవాలి. కానీ నోవాహు దేవుడు చెప్పాడు, అప్పటి వరకు భూమి మీద వర్షం కురవలేదు, కానీ దేవుడు వర్షం పడింది, ఓడ సిద్ధపరచుకొని నీ కుటుంబానికి అని చెప్తున్నాడు. మొదటిగా సిద్ధపడవలసింది నోవాహు తన మనసును సిద్ధపరచుకోవాలి. వాస్తవేనంటారా? ఇది అంగీకరిద్దామా ఈ మాటని? తన మనసుని సిద్ధపరచుకోవాలి. దేవుడు చెప్పాడు ఇది కనుక నేను చేయాలి. తన మనసుని సిద్ధపరచుకొని ఆ ఓడను చేయడానికి ప్రారంభించాడండి. ఓడ చేయడానికి ప్రారంభించిన తర్వాత 6వ అధ్యాయంలో ఇంకా ఏం చెప్తున్నాడు? 20వ వచనంలో 19వ వచనంలో, నీవు నా నిబంధన స్థిరపరచుదు, నీవు నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడళ్లను ఆ ఓడలోనికి ప్రవేశింపవలెను. ఎవరు ప్రవేశించాలంట అంటే నీ కుమారులు, నీ కోడళ్ళు అంటే కుమారులకి ఏమైందని? వివాహాలని, కోడళ్ళు కూడా ఉన్నారు. అంటే వారికి మంచి చెడుని వివేచించే జ్ఞానం కూడా ఉందని అర్థం, అవును కదా? మంచి చెడుని వివేచించే జ్ఞానం ఉంది. సహజంగా మన పిల్లలకి ఏదైనా ఒక విషయం చెప్పాను అనుకోండి, చిన్న పిల్లలకి, నీకేం తెలుసు డాడీ, నీకేం తెలుసు మమ్మీ, మాకంతా తెలుసు అన్నట్టు మాట్లాడతారు. ఇప్పుడున్న చిన్నపిల్లలు కూడా, వాస్తవేనా? ఇప్పుడున్న చిన్నపిల్లలు కూడా నీకేం తెలుసు డాడీ,
నీకేం తెలుసు మమ్మీ, నీకేం తెలియదు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. కానీ అప్పుడు పెళ్ళయి పెద్దగా ఉన్న పిల్లలకి నోవాహు వెళ్ళి చెప్తున్నాడు అనుకుందాం. ఏమనంటే, అయ్యా దేవుడు ఈ భూమి మీదకి పెద్ద వర్షాన్ని కురిపించబోతున్నాడు కనుక నన్ను ఓడను చేయమన్నాడు. ఆ ఓడలోనికి మనమందరం వెళ్ళాలంట. ఈ భూమి నాశనం చేస్తానంటున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడిని తెలుసుకోవట్లేదు ఈ ప్రజలు. దేవుడు చాలా బాధపడుతున్నాడు ఈ ప్రజల గురించి. దేవుడు మనసుకు చాలా బాధ కలిగించారు ఈ ప్రజలు. తమ సమస్త స్థితిలో తమ మార్గమును చెరిపి వేస్తున్నారు. దేవుడు అవసరం లేదన్నట్లుగా బ్రతుకుతున్నారు. దేవుడు మాకు మరి ఆ అవసరం లేకుండా మేము బ్రతకగలమన్నట్లుగా ఈ యొక్క ప్రజలు జీవిస్తున్నారు. కనుక మన కుటుంబము ఓడలోనికి పోవాలంట, దేవుడు నాతో చెప్పాడు అని కుమారుడితో చెబుతున్నాడు అనుకుందాం, భార్యతో చెబుతున్నాడు అనుకుందాం. ఏమని అంటారు? వెంటనే నమ్మేశారు అనుకుందామా? వెంటనే అంగీకరిస్తారా? మరి కుటుంబాన్ని ఎలా, మరి దేవుని యొక్క ఆజ్ఞ మేరకు తన యొక్క మాటని కుటుంబం ఎలా అంగీకరించింది అంటారు? దాని యొక్క సన్నివేశాన్ని మన కళ్ళ ముందు తీసుకొని వద్దాం. నోవాహు వచ్చి పిల్లలతో చెప్తున్న సన్నివేశాన్ని మనం ఆలోచన చేద్దాం. సన్నివేశాన్ని ఆలోచన చేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, అవునా డాడీ, నిజమా ఇది? నువ్వెట్లా నమ్మావు ఇది? మేము నమ్మలేము. ఇది ఏం నమ్మలేము? ఇప్పుడు వరకు జరగని సంగతి జరిగిందంటే మేమెట్లా నమ్ముతాం? అది వరకు చూడండి, వర్షాన్ని ఇప్పుడు పడింది అంటే మేమెట్లా నమ్ముతాం? నువ్వు చెప్పినంత మాత్రాన్ని పడిద్దా, లేదా దేవుడు చెప్పినంత మాత్రాన్ని పడిద్దా? ఎన్ని సందేహాలు వారి యొక్క మనసులో వచ్చి ఉంటాయి అంటారు. ఎన్ని యొక్క సందేహాలు, ఆలోచనలు వారి యొక్క జ్ఞానాన్ని బట్టి మాట్లాడి ఉంటారు. కొడుకుల్ని ఒప్పించడం అనేది సాధ్యమైన విషయమే అంటారా? భార్యని ఒప్పించడం అనేది సాధ్యమైన విషయమే అంటారా? దేవుడి యొక్క ఆలోచనని ఒప్పించడానికి తన కుటుంబం కొరకు నోవాహు ఎంతగా ప్రయాసపడ్డాడండి, ఎంతగా ప్రయాసపడ్డాడు. ఎందుకు ఎక్కువ కుటుంబాల గురించి మనం నేర్చుకుంటున్నామంటే, కుటుంబమే చాలా విలువైనది. కుటుంబము చాలా విలువైనది. ఇంట గెలిచి రచ్చగల వాళ్ళని చెప్పారు కదా. మనం ఎవరికైనా ఒక స్వార్థ చెప్తున్నాం అనుకోండి, దేవుడు గొప్పవాడమ్మా, దేవుడు నా హృదయాన్ని మార్చాడు, లేకపోతే నా కుటుంబంలో దేవుడి కార్యం చేశాడు అని మనం ఎవరికైనా స్వార్థ చెప్తున్నాం అనుకోండి, వారు ఎవరిని చూస్తూ ఉంటారండి? మన జీవితాన్ని చూస్తారు. మనం అనుకున్నా చెప్పండి, మనం అనుకున్నా అది వాస్తవమైన విషయం. మన జీవితాన్ని చూస్తారు, మనం అనుకున్న మన కుటుంబాన్ని చూస్తారు. అబ్బా వీళ్ళు చెబుతున్నారు కానీ వీళ్ళ కుటుంబంలో ఇట్లా ఉందండి, వీళ్ళ కుటుంబంలో దేవుడు గొప్పవాడు అని చెప్తున్నారు కానీ అసలు వీళ్ళ కుటుంబాన్ని చూస్తే అన్నట్లుగా మనుషులు ఆలోచన చేస్తారండి. అందుకే ముందు మన కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలి. మన కుటుంబాన్ని దేవుడు అందుకే చెప్పాడు, నోవాహు మొదట వాడు వినలేదు కానీ మొదట నీ కుటుంబాన్ని నువ్వు సిద్ధపరచుకో. నీ కుటుంబాన్ని నేను చెప్పినట్లుగా నీ కుటుంబం పదంలో మరి రక్షణ పదంలోనికి నడిపించు. ఆ ఓడలోనికి నీ కుటుంబం ప్రవేశించడానికి నువ్వు ప్రయాసపడు. అది వరకు చూడని సంగతుల గురించి హెచ్చరింపబడి, ఇప్పుడు అది వరకు చూడని సంగతుల గురించి హెచ్చరింపబడిన నోవాహు తన కుటుంబాన్ని కట్టుకొని ఓడలోనికి ప్రవేశించడానికి మరి తను తాను కట్టుకున్నాడు, తన జీవితాన్ని కట్టుకున్నాడు అని చెప్పవచ్చు, తన కుటుంబాన్ని కట్టుకున్నాడు అని చెప్పవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎన్నో సంవత్సరాల నుంచి సేవకులు బోధిస్తున్నారు, దేవుడు రాబోతున్నాడు, దేవుడు మన మధ్యకి రాబోతున్నాడు, ప్రతి వారి యొక్క జీతాన్ని తీసుకొని దేవుడు రాబోతున్నాడు, మనం ఎత్తబడే సమయం ఆసన్నం అవుతున్నది, దేవుడు రాకడ సమీపంగా ఉంటుంది, మనం ఎత్తబడే సమయం దగ్గరికి వస్తుంది, కనుక మనము మన కుటుంబం ఎత్తబడే సమయం ఆసన్నం అవుతున్నది. కనుక రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ దేవుడు తన యొక్క బిడ్డలుగా చేర్చుకున్నాడు. దేవుడి యొక్క రాజ్యంలోనికి వెళ్ళడానికి మనం సిద్ధపడాలని ఎన్నో సంవత్సరాల నుంచి మరి దేవుడు తన దాసు ద్వారా బోధిస్తూ వస్తూ ఉన్నాడండి. ఇప్పుడు ఈ సంగతుల గురించి మనకు తెలియదు అనుకోవడం మన పొరపాటు. ఈ సంగతుల గురించి నాకు తెలియదు అనుకోవడం మనం అనాలోచనగా మాట్లాడుతున్న మాటలే. రక్షించబడ్డాము మనము, మన కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలని ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు తన దాసు ద్వారా మనం మాట్లాడుతున్నారు. కానీ మనం ఆలోచన చేస్తున్నది ఏంటంటే, నేను చెప్తే వినరండి, నా చేయి దాటిపోయారండి. కానీ నోవాహు బిడ్డలు ఏం చేశారు? నోవాహు కుమారులు ఎలా విన్నారు? నోవాహు కుమారులు ఎలా విశ్వసించారు? నోవాహు చెప్పిందని ఎలా విశ్వసించారంటే ఒక మాట నేను చదువుతానని ఖచ్చితంగా చదవాలి. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడిచ్చిన మంచి సాక్ష్యం ఏంటో చూడండి. 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు యెహోవా 7వ వచనం, 6వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను
నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ వృక్షాదులను భూమి మీద ఉండకుండా తుంచివేయుదును. ఎలానిగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నాను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప నొందిన వాడాయను. ఎలా విన్నాడంటే, మొదటగా నోవాహు తన జీవితాన్ని కట్టుకున్నాడు. మొదటిగా నోవాహు దేవుని వల్ల కృప నొందిన వాడిగా ఉన్నాడు. ఎవరి వల్ల చెప్పండి? ఎవరి వల్ల కృప నొందాడంట? దేవుని వల్ల కృప నొందాడు. ఇంకా 9వ వచనంలో ఉంది, నీతి పరులను తన తరములో నిందారహితుడినై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. ఎన్ని గుణలక్షణాలు నోవాహులో ఉన్నాయండి! ఎంత మంచి జీవితాన్ని నోవాహు జీవిస్తున్నాడు. దేవుని వల్ల కృప పొందాడు, నీతి పరుడుగా జీవించాడు, తన తరమంతటిలో నిందారహితుడిగా ఉన్నాడు. ఎంత గొప్ప మంచి సాక్ష్యం! ఒక మాటలో చెప్పాలంటే తన తరం ఎలాగున్నదో అక్కడ మనం తెలుసుకోవాలి. తన తరం ఎలాగుందంటే 5వ వచనంలో, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారు హృదయం యొక్క తలంపులను ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. తన తరం ఎలాగుందంట? తన తరం ఎలాగుందో చెప్పండి? వారి ఊహ కూడా చెడ్డదే, వారి తలంపులు కూడా చెడ్డవే, వారి ఆలోచనలు కూడా చెడ్డవే. కానీ నోవాహు ఎలాగున్నాడు? ఎలా సాధ్యమైంది నోవాహుకి? అది ఎలా సాధ్యమైంది? ఏం చేస్తామండి? లోకంలో ఉన్నాక అబద్ధాలు ఆట తప్పట్లేదండి. లోకంలో ఉన్నాం కదా, కొంచెం అటు ఇటుగా వండుకున్నా అట్లా ఉండాలండి. కొంచెం అప్పుడప్పుడు అటు ఇటుగా ఉండాలండి, అటు ఇటుగా ఉండాలండి. నోవాహు అలా అనుకున్నాడా? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు అతని గురించి. నిందలేని వాడుగా బ్రతికాడు, అసలు నింద రహితుడిగా జీవించాడు నోవాహు. ఇది అసాధ్యం అనుకోవడం అనేది మన పొరపాటు. ఎందుకంటే చెడ్డ తరములో నోవాహు జీవించిన తన జీవితం మాత్రం మచ్చలేనిదిగా బతికాడండి. ఎంత గొప్ప సాక్ష్యమో కదా! చెడ్డ తరములో జీవిస్తున్న దేవుడే ఆ సమాజాన్ని చెడ్డ తరం అన్నాడు. వాళ్ళు పుట్టించినందుకు, వాళ్ళు బ్రతుకుతున్నందుకు, వాళ్ళు జీవిస్తున్నందుకు దేవుడే వాళ్ళ జీవితాల గురించి సంతాపపట్టి బాధపడ్డారు. ఎందుకు బ్రతుకుతున్నారు అన్నట్లుగా దేవుడే ఆ మనుషుల గురించి, ఆ యొక్క జీవితాల గురించి వాళ్ళని చూసినప్పుడు అధికమైన కోపాన్ని వారి ఎదురు ప్రదర్శించాడు. కానీ నోవాహు జీవితాన్ని దేవుడు చూచినప్పుడు, నోవాహు విషయంలో దేవుడు చూచినప్పుడు ఒక్క కూడా కంప్లైంట్ దేవుడు నోవాహు విషయంలో చూడలేదు. నోవాహు జీవితాన్ని చూసినప్పుడు ఒక్క చిన్న మచ్చ కూడా దేవుడు చెప్పడానికి ఇష్టపడలేదు. నువ్వు నా ఎదుట నీతిమంతుడు అయి ఉన్నావయ్యా, నీతి పరుడు అయి ఉన్నావయ్యా. ఒక మాటలో నేను చెప్పాలంటే, ముందు మన జీవితాన్ని మన పిల్లలు చూస్తారు. వాస్తవమేనా? మన జీవితాన్ని చూస్తాం. మా అమ్మ ఎంత కోపపడుతుంది, ఒక సమస్యను ఎలా డీల్ చేస్తుంది, ఒక సమస్య విషయంలో మా అమ్మ ఎలా ప్రవర్తిస్తుంది, ఎలా ముందుకు వెళ్తుంది, మా అమ్మ ఎలా ప్రార్థన చేస్తుంది, ప్రార్థన ద్వారా ఎలాంటి కార్యములు పొందుకుంది, ఎలాంటి కార్యములు మా అమ్మ సాధించింది దేవుని ప్రార్థన ద్వారా అనేది మన విశ్వాస జీవితాన్ని మనం పరీక్షిస్తూ ఉంటారు. మన మాట కంటే మన జీవితాన్ని చూస్తారు ఎక్కువగా. మన మాట కంటే మన యొక్క ప్రవర్తన చూస్తారు ఎక్కువగా. మనం చెప్పేదానికంటే మన ప్రవర్తన ఎక్కువ చూస్తారండి. వాస్తవమైనది నోవాహు కూడా ఏం చేశాడు? దేవునితో కూడా నడిచిన వాడు. ఎవరితో నడిచిన వాడంట? మనుషులందరూ తమ సొంత మార్గములు చూసుకుంటున్నారు, మనుషులందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు అని రాయబడిన మాట. అదే సువార్తలో ఒక మాట రాయబడింది. అదేంటంటే, తినుచు, తాగుచు, సుఖించు, ఇల్లు కట్టుకొచ్చు, పెళ్లిళ్ళు చేసుకొచ్చు, దేవుని రాకడి వరకు ఆ మనుషులు అలాగా జీవిస్తున్నారు. కానీ నోవాహు అయితే దేవునితో పాటే నడుస్తున్నాడండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నోవాహు తన కుటుంబానికి చెప్పడానికి ముందు తన జీవితాన్ని కట్టుకున్నాడు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. నోవాహు తన కుటుంబం అంతా ఓడలోకి ప్రవేశించడానికి ఒక వ్యక్తి అయితే, నోవాహు జీవితాన్ని కట్టుకోవడం ఒక వ్యక్తి. అది వరకు చూడని సంగతుల విషయమై దేవుని చేత హెచ్చరించబడిన నోవాహు కుటుంబాన్ని గురించి ఎంత శ్రద్ధ తీసుకున్నాడో. నా కుటుంబంలో నా ఓడలో ప్రవేశించిందా లేదా, నా మాట ఎవరు వింటారు, నా మాట ప్రజలు వింటారా, లేకపోతే నా కుమారులు వింటారా లేదా అని ఆలోచన చేయలేదు. కానీ నోవాహు
దేవునితో పాటే నడుస్తున్నాడు. దేవుడు ఏది చెప్తున్నాడో, ఏ ఆలోచన చెప్తున్నాడో, ఎటువంటి నిర్ణయం దేవుడు చేశాడో అటువంటి నిర్ణయంలో సాగినప్పుడు దేవుడు తప్పక నోవాహుకు సహాయం చేసినట్లుగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. మనం చేయవలసింది ఏంటో తెలుసా? మన జీవితాన్ని మొదట కట్టుకోవాలి. నా కుటుంబాన్ని రక్షించడానికి ముందుగా నా జీవితాన్ని కట్టయ్యా, నా జీవితాన్ని కట్టు ప్రభా, నా జీవితాన్ని కట్టడానికి నన్ను నేను లోపరుచుకోవడానికి నాకు సహాయం చేయమని ఎవరైతే దేవుని హృదయపూర్వకంగా అడుగుతారో దేవుడు తప్పకుండా వారి కుటుంబాన్ని రక్షించుకోవడానికి నాకు సాధనంగా చేయగలడని విశ్వాసంతో నేను పలుకుతున్నానండి. అందరూ మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. మొదట నా జీవితాన్ని కట్టు ప్రభువా. నోవాహు ఓడలోనికి ప్రవేశించడానికి అది అసాధ్యమే, కానీ నోవాహు సాధ్యపరిచినట్టుగా నేను నా కుటుంబాన్ని రక్షించుకోవడానికి, నా కుటుంబాన్ని రక్షణను ఓడలోనికి నడిపించుకోవడానికి నాకు నువ్వు సాధ్యపరచగలిగిన దేవుడు అని దయచేసి చిన్న మాట దేవునితో చెప్పండి. ఆ రీతిగా ప్రార్థన చేసుకుందాం. నిందారహితుడిగా జీవించిన నోవాహు, నీతిపరుడిగా జీవించిన నోవాహు, దేవునితో నడిచిన మరి దేవునితో కూడా నడిచిన నోవాహు, మరి సమాజం ఏమనుకుంటుందో తెలియదు, కానీ సమాజం ఎలా బ్రతుకుతుందో తనకు అనవసరం అనుకున్నాడు. సమాజం ఎంత మురికిగా చెట్టుగా జీవిస్తుందో తనకు అనవసరం అనుకున్నాడు, కానీ నోవాహు మాత్రం దేవునితో నడిచాడు. దయచేసి అందరూ మోకాళ్ళ మీద దేవునితో ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన అంగీకరించి దేవునికి మొదలుపెడదాం. మన కార్యములను సఫలం చేసి దేవునికి మొదలుపెడదాం. దయచేసి ఆ రీతిగా కోరుకుందాం మనసుకి. అయ్యా నా జీవితాన్ని కట్టయ్యా, నా ఆశ నిరాశ కానీ వద్దు ప్రభా, నా ఆశ కలిగించి ప్రభా, నా కుటుంబాన్ని బాగు చేసుకోవాలని ఆశ కలిగించయ్యా. అయ్యా నా బిడ్డను బాగు చేసుకోవాలని ఆశ కలిగించు ప్రభా. ఈ ఆశ నా జీవితాన్ని కట్టుకోవడానికి నాకు సహాయం చేయ ప్రభా. రక్షణని ఓడడానికి నా కుటుంబాన్ని చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను ప్రభా. అయ్యా రక్షణని ఓడడానికి నా కుటుంబాన్ని తీసుకొని వెళ్ళడానికి నాకు సహాయం చేయ ప్రభా. అయ్యా నోవా తన పిల్లలకి చెప్పుకున్నాడయ్యా, వర్షం పడిపోతుంది, అది వరకు చూడే సంగతులు వచ్చి నోవాహు హెచ్చరించబడ్డాడు, నలుగురిని హెచ్చరించాడు. ఓడవారికి మీరు రావాలని కోరించాడు. మరి అది మాట కంటే జీవితమే ఎక్కువ ప్రభావం చేసిందని నేను నమ్ముతున్నాను. జీవితమే కుమారుల మీద ప్రభావితం చేసింది ప్రభావ. అయ్యా రక్షించబడిన మేము మా జీవితమే మా మీద ప్రభావం ఎక్కువ చూపించడానికి సహాయం చేయ, మా ప్రవర్తనే మాకు బోధగా ఉండడానికి సహాయం చేయ, మా జీవితమే మాకు స్వార్థగా మారడానికి సహాయం చేయ, మా జీవితంలో స్వార్థ చేయడానికి సహాయం చేయ ప్రభా. అయ్యా మా జీవితంలో స్వార్థ చేయడానికి సహాయం చేయ. ఒప్పుకుందాం మన యొక్క ఉదయం దేవునితో ఒప్పుకుందాం, మన యొక్క బాధ్యత దేవునితో ఒప్పుకుందాం, మన యొక్క దోషం దేవునితో ఒప్పుకుందాం. అవునయ్యా నా కుటుంబానికి వచ్చిన చింత బాధ్యత నేను గ్రహింపులేదా జీవించేదయ్యా, కుటుంబాలుగా బ్రతికేదయ్యా, ఆలోచనగా జీవించేదయ్యా, జరిగిపోతున్న కావాలన్నట్టుగా బ్రతికేదయ్యా. నాకు నా జీవితం నా కుటుంబం మీద ప్రభావం పడిందని తెలుసుకోవడానికి నేను చేసిన వాడిని నా పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది, గ్రహింపు లేకుండా జీవించేది ప్రభా. నా దోషాన్ని క్షమించండి ప్రభా. నోవాహు యొక్క జీవిత పిల్లల మీద ప్రభావం చూపించింది, అందుకే వాళ్ళు నోవాహు ప్రవర్తన కుటుంబీ నోవాహు కుమారుల మీద భార్య మీద ప్రభావం చూపించింది. అందుకే వాళ్ళు చెప్పినప్పుడు వెంటనే లోబడతాయి. ఇది లోబడటం అనేది సామాన్యమైన విషయం కాదు, లోబడటం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. జీవితంతో ప్రకటించిన ప్రతి మాట ప్రతి ఒక్కరి జీవితాల్లో తప్పకుండా కార్యం చేసింది. పరిశుద్ధరాని కొన్ని నాలుగు స్తోత్రములైనా నోవాహు గురించి మాకు నేర్పించిన విషయాన్ని బట్టి వందనాలు తండ్రి. యారు అది వారికి చూడని సంగతుల గురించి హెచ్చరింపబడిన వాడై అయ్యా లోకంలో తండ్రి నాన్న లోకం నుంచి తన కుటుంబం వేరుపరచబడి అయ్యా కుటుంబం అంతా రక్షణ పొందడానికి నోవాహు చేర్చుకున్నాడు ప్రభా. అయ్యా నోవాహు సాధ్యపరిచిన దేవుడు ప్రభా, మాకు సాధ్యము చేయగలిగిన వాడు మరొకసారి మీరు బోధించినందుకు కొరకే వందనాలు. అయ్యా మా తరములో మా జీవితంలో నేను అయ్యా దేవుడు గడిచిపోయిన గ్రహింపు లేకుండా బ్రతికేదైనా అయ్యా మా జీవితం మా పిల్లల మీద ప్రభావం చూపించిందని మాకు తెలియకుండా బ్రతికేమయ్యా, తెలియకుండా మాట్లాడేమయ్యా, తెలియకుండా ఆలోచన లేకుండా మా జీవితాన్ని గురుకుడితనంతో బ్రతికేమయ్యా. కాలాన్ని వెళ్ళబోసినట్లుగా ఉంది ప్రభావైనా అయ్యా మా దోషముల అపరాధమును క్షమించండి ప్రభా. అపరాధమును క్షమించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా మాకు కలిగిన వారందరినీ రక్షణ ఓడలోనికి తీసుకురావాలి ప్రభా. మాకు కలిగిన వారందరినీ అగ్ని నుంచి నాగాలి ప్రభా. అయ్యా మాకు కలిగిన వారందరినీ నాశనం కొరకు నుంచి నాగడానికి మాకు సహాయం
సహాయం చేయి. మమ్మల్ని సాధనముగా మీరు వాడుకొని ప్రభా మా ద్వారా నీ పని జరిగించడానికి మమ్మల్ని వచ్చినందుకు కొరకే వందనాలయ్యా. అయ్యా మా ద్వారా నీకు పని ఎంతో ఉన్నది ప్రభా. అయ్యా నీ పనికి మమ్మల్ని మేము లోపరుచుకోవడానికి సహాయం చేయి. మమ్మల్ని మేము నీ పని కొరకు సిద్ధపరచుకోవడానికి సహాయం చేయి ప్రభా. అటువంటి కృప మా అందరి మీద ఉందిగా కానీ ప్రార్థన చేసిన అయ్యా మేమందరం నీ సాధనాలుగా పని చేయాలి ప్రభా. అయ్యా మేమందరం నీ కొరకు పని చేయడానికి మమ్మల్ని నుంచి అది కొరకు ఎక్కువ చెల్లించుకుంటూ ఈ స్వతి పరిశుద్ధంలో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.